ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి వెనుక టీడీపీ నేతలు ఉన్నారని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సిద్ధం సభలో పాల్గొన్న ఆయన సీఎం జగన్ పై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు హింస ద్వారా అధికారంలోకి రావాలనుకోవడం మూర్ఖమైన చర్య అని అన్నారు. ప్రజలు అన్ని గ్రహిస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్లో 2019 రిజల్ట్ పునరావృతం కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డితో మా బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ ఎన్నికలకు ముందుకెళ్ళింది, సిద్ధం సభలు కూడా అంతే స్థాయిలో ఒక్కొక్కరిగా ముందుకెళ్తున్నాయి. ఇక తెలుగువారు ఎక్కడున్నా సరే అక్కడ మేము సిద్ధం అన్నట్టు వైసీపీకి మద్దతు తెలుపుతున్న పరిస్థితి. హైదరాబాద్లో సిద్ధం సభలు ఏర్పాటు చేస్తున్నారు, దానికి కూడా అశేషంగా జనాలు కూడా కదిలి రావడం జరుగుతుంది. మరి అలాగే ఎలా ఉంది సిద్ధం సభలు, అలాగే వైసీపీ పార్టీ ఎలా ముందుకెళ్తుందనే దానిపైన ఇటు అనంతపురం ఎమ్మెల్సీ గారు ఉన్నారు. సార్ నమస్తే. మొత్తంగా ఎలా ఉంది సార్ సిద్ధం సభలకు స్పందన? ఈరోజు నిన్న ఇన్సిడెంట్ చేయడానికి కారణం ఈ సిద్ధం సభలు ప్రతి ఒక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కూడా జరుగుతున్నాయి. విశేషంగా జనాలు వస్తున్నారు, ప్రజల ఆదరణ బ్రహ్మాండంగా ఉంది. ఎంత దారుణంగా తయారైనాయంటే వాళ్ళు చేసుకోండి, మీటింగ్లు పెట్టుకోండి, వాళ్ళు బస్ యాత్ర చేసుకుంటున్నారు కడుపు మంటతో. మరి నిన్న జరిగినటువంటి ఘటన ఎంత దురదృష్టపడి, మరి ఎక్కడైనా జరుగుతుందా ఇది? భరించలేనటువంటి పరిస్థితుల్లో కార్యక్రమాలకు లాస్ట్కి దిగజారుతున్నారు. రాష్ట్రంలో లేనిపోయిన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ఏదో విధంగా ప్రభుత్వానికి అపరందలు తీసుకున్న వాళ్ళ ఆలోచనలు చేస్తున్నారు తప్పక అంతకంటే ఏం లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరుపుకోవాలండి. ఎంతటి వారైనా సరే, ఏ పార్టీ వారైనా సరే అటువంటిది మాత్రం సహించేది లేదు. ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలా. అవసరమే. దీంట్లో కుట్ర కోణాలు ఉన్నాయని భావించండి. నిన్న ముఖ్యమంత్రి జగన్ పైన జరిగినటువంటి దాడిలో లేకపోతే ఇక్కడ ఆయన మీద రాళ్ళు వేయాల్సినంత అవసరం వెనకలేదు. తీరు కూడా లైట్లు పోవడం అనేది కూడా కొంచెం తెలుస్తున్న విషయం. అంతకన్నా ముందు సభలో చెప్తున్నది ఇదంతా కుట్రలో అదొక భాగం. ఫస్ట్ పవర్ సప్లై లేకుండా చేయడము, రెండోది వచ్చి పూల వాళ్ళని పెట్టేసి రాళ్ళు వేయడం అనేది కుట్రలో భాగమే. అది అంతకుముందు కోడికత్తి చేసి అదే రకంగా ఇది కూడా చేస్తున్నారు. ఎంత దుర్మార్గమైనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఒక్కటే వాళ్ళకి ఒక భయం ముట్టుకున్నది. ఎడు తిరిగి ఓడిపోతున్నాము, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ పార్టీలన్నీ వైడప్ చేసుకోవాల్సిందే. దాదాపు 31 సీట్లు వాళ్ళకి ఇచ్చారు. ఆ 31 వాళ్ళు ఎన్ని గెలుస్తారో చెప్పండి. వాళ్ళు ఎన్ని గెలిచినా సింగిల్ డిజిట్లోనే ఉంటుంది, డబుల్ డిజిట్లోకి పోలేరు. 3 పార్టీలు ఏకమైనా కూడా సింగిల్ డిజిట్ అంటారు. ఆ 31లో 110% ఈ రోజు చెప్తాడా, మళ్ళా జూన్ 4 తర్వాత మళ్ళీ నేను చెప్తాను. ఈ తెలుగు వారంతా కూడా ఎందుకు అక్కడికి పోవాల్సి వచ్చిందండి? ఈ రాష్ట్రాన్ని విడగొట్టాల్సిన పని ఎవరికి వచ్చిందండి? మనమంతా తెలుగు వారంతా ఒకటిగా ఉన్నాము. రాష్ట్ర రాజధాని ఇక్కడ పెట్టుకుని హైదరాబాద్ పెట్టుకున్నాం. మరి నువ్వు ఏం చేసావు? 2009 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారి మీద పోటీగా ఇదే కూటమిని పెట్టుకున్నావా లేదా? ఆ రోజు బీఆర్ఎస్ను కూడా టీఆర్ఎస్ అప్పుడు కలుపుకున్నావా లేదా? సిపిఐ కలుపుకున్నావా? సిపిఐని కలుపుకున్నావా? అన్ని పార్టీలు కలుపుకున్నావా లేదా? ఆ రోజు ఏం చేసావు నువ్వు? ఈ దాడి అత్యంత హీనంగా చూడవచ్చు. దీన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పైన అలా దాడి చేయడం అనేది చాలా వరకు ఎవరు కూడా దాన్ని ఎంకరేజ్ చేయాల్సింది. కానీ వీరంతా కూడా ఇప్పుడు ఎన్నికల్లో దాన్ని వారు చేయించుకున్న కుట్ర, వాళ్ళు చేయించుకున్నటువంటి కథనం ఒక ప్రాక్టికల్గా వారు చేసుకున్నట్టున్నారు. దీన్ని వైసీపీ ఏ రకంగా తిప్పికొడుతుంది? మరి ఇలా దీన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు? ఈరోజు ఫస్ట్ డే కాదు, ఈరోజు 13వ రోజు చేస్తున్నాడు. అంతకుముందు 4 పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలు అయిపోయినాయి. 17 రోజులు ఎక్కడైనా ఒక చిన్న ఇన్సిడెన్స్ అన్నా జరిగిందా? రాయలసీమ ప్రాంతంలో అంతా అయిపోయింది. రాయలసీమ 4 జిల్లాలు అయిపోయినాయి. నెల్లూరు అయింది, ప్రకాశం అయితే, గుంటూరు అయిపోయింది. ఈరోజు కృష్ణా జిల్లాలో ఎంటర్. కృష్ణా జిల్లాలో ఎంటర్ అయితే మరి కృష్ణా జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలు చేయొచ్చునా? అయితే ఆయన రాయేసి కొట్టుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? లేకపోతే వాళ్ళతో రాయి వేసుకుంటారా? పొరపాటు అయితే కన్ను పోయేది. ఎవరో శాసిస్తారా? కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు ఏ నాయకున్నాయో దేశం అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఆ కుతంత్రాల వల్ల ఏ రకంగా చేస్తున్నాడో మనం చూస్తున్నాము. ఇదేం జగన్మోహన్ రెడ్డి అందరి మాదిరి కాదు, ఎన్టీ రామారావు ఇది కాదు. ఎన్టీ రామారావు మోసం చేస్తాడు, అందరినీ మోసం చేస్తాడు, కానీ జగన్ మోసపోయేవాడు కాదు. ఒక మాట చెప్పారు సార్, ఏపీ ప్రజానీకానికి ఈ దాడి పట్ల తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్న పట్ల క్లియర్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? 100% తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి కుట్ర, ఆయన మీద దాడి చేయాలా, ఆ వచ్చినటువంటి జన ప్రపంచం చూసి కడుపు మంటతో ఓడ్చుకోలేని విధంగా వాళ్ళ మీద రాళ్ళు లేపించారంటే ఎంత దురదృష్టంగా ఏ రకంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ దిగజారిపోయిందో. ఆ పార్టీ దాదాపు ఎన్టీ రామారావు గారు స్థాపించేటువంటి పార్టీ, అటువంటి పార్టీని ఈరోజు సర్వనాశనం చేసి కడాకు ఈ రకంగా దాడులకు కూడా దిగజారిందంటే మరి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు రేపు 24 ఉంది అని చెప్పి నేను అడుగుతా. ధైర్యంగా చెప్పండి, రేపు మళ్ళీ 24 తర్వాత మీ పార్టీ ఉంటుందా, లేదా బీజేపీలో విలీనం అవుతుందా?
ప్రజలు ఏమనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి మర్డర్ చేయిస్తాడు, హై చెప్తాడు, ఉగ్రవాది అని నాలుగు ఎవరో ఇప్పుడు చెప్పండి, ప్రజలు చెప్పండి అడగండి. ఈ కుట్రద్రాలు చేసేది ఎవరు? ప్రజలకు అర్థమైంది. ప్రజాక్షేత్రంలో మొత్తం చెప్తారు. ఇవన్నీ కూడా వాళ్ళ పత్రానికి ఇది ఒక స్టెప్స్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇంకా దాదాపు 28 రోజులు ఎలక్షన్ ఉంది. ఇంకా వాళ్ళు చేసేది చాలా ఉన్నాయి, తప్పులు చేస్తాయి. మా పాలసీ ఒకటే, మేము ప్రజలు నమ్ముకున్నాం, ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలు బ్రహ్మాండంగా పడతాడు. స్వచ్ఛందంగా తల్లి వస్తున్న స్వత ఇదే ప్రపంచం కొనసాగితే మీ టార్గెట్ ఎంత అనుకున్నారో అది రీచ్ అయ్యే అవకాశం ఎంతవరకు దగ్గరలో ఉంది? నేను ఏ పరిస్థితుల్లో కూడా 2019 పునరావృతం అనుకుంటున్నా. నేను చూశాను, ఎన్నో ఎలక్షన్ చూసినా, ఇంత ప్రజల్లో స్పందన అనేది ఎక్కడ చూడలే. జనరల్గా నా ఏదంటే కదా, అధికారంలో ఉన్న పార్టీ ప్రజల వద్దకు పోవాలంటే భయపడతా ఉంటాం. అపోజిషన్ పోవచ్చు, కానీ మాకు అధికారం మీద మేము ఏదో చేయలేకపోయినామని చెప్పచ్చు. ఎక్స్క్యూజ్ ఉంది దానికి. 2019 పునరావృతం అవుతుంది. దాడులు మాత్రం ఇదంతా కూడా ఇది ఒక కుట్ర కోణమే. ఖచ్చితంగా 2019 అనేది ఖచ్చితంగా పునరావృతం అవుతుంది. ఆ రకంగానే మేము మరోసారి అధికారం ఇక్కడ నిలబెట్టుకోబోతున్నాం అంటూ ఎమ్మెల్సీ గారు కూడా స్పష్టంగా చెప్తున్న విషయం.